మీరు సంఘములో అంటే సంఘములో ఉంటే అపవాది వస్తాడా? వస్తాడు. సంఘములో ఉన్న వస్తాడు, డీమార్ట్లో ఉన్న వస్తాడు, ఎస్ఆర్ఎంటీలో ఉన్న వస్తాడు. ఏ ఎస్ఆర్ఎంటీలు ఉంటే రాడా? నువ్వు భక్తిపరుడువే, నువ్వు భక్తి గలదానివే, నువ్వు విశ్వాసవే, నువ్వు ప్రార్థనాపరుడువే, నువ్వు సంఘ పెద్దే. కానీ నువ్వు డీమార్ట్కి వెళ్ళినా, నువ్వు ఎస్ఆర్ఎంటీకి వెళ్ళినా నీ పక్కన వస్తాడు. అంటే ఒకవేళ ఎస్ఆర్ఎంటీకి వెళ్ళావు, నువ్వు సంఘంలో పాటలు పాడేవాడు, నువ్వు ప్రార్థన చేసేదానివి. ఎస్ఆర్ఎంటీకి వెళ్ళిన తర్వాత ఎస్ఆర్ఎంటీ నీ వెనకాల వస్తాడు, వచ్చి అంటాడు, అది చూడు, ఆ అమ్మాయిని చూడు, అమ్మాయి చూడు ఎంత బాగుందో. ఒకసారి చూడంటే ఈ లోపల మనసు అంటది, చూడకూడదు, నీకు భార్య ఉంది కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, చూడకూడదు అంటే లోపల మనసు. కానీ ఇటంటే పర్లేదు, ఈ రోజుల్లో ఎంతమంది చూడలేదు, ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఆ పక్క అమ్మాయిని చూడలేదు, ఎంతమంది పెళ్ళైన వాళ్ళు పక్క పురుషుని చూడలేదు, పర్లేదు చూడు అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవడు చెప్పండి? జాగ్రత్త గమనించినప్పుడు భక్తిగా ఉన్న వారిని, ప్రార్థనలో ఎదిగిన వారిని, విశ్వాసములో ఎదిగిన వారిని పడగొట్టడమే వాడి పని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు కుటుంబాలు పాడైపోవడానికి, ఈ రోజు ఏంటి దాంపత్య జీవితంలో గొడవలు రావడానికి, ఈ రోజు అత్తా కోడల మధ్య గొడవలు రావడానికి, భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి, వ్యాపారంలో గొడవలు రావడానికి, సంఘాలలో గొడవలు రావడానికి గల ప్రధాన కారణం ఎవరు అంటే ఆ ఒకే ఒక్కడు ఎవరు చెప్పండి? సాతానుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకే ఒక్కడు ఎవరు చెప్పండి? మళ్ళా ఆడ తిరిగి వెళ్ళిపోతారు, ఆడ తిరిగి వెళ్ళదు. ఒకే ఒక్కడు ఒక ఆయన ఉన్నాడు నేను అని, ఆడు కాదు. ఎవరు చెప్పండి? సాతాను, మన విరోధి అయిన అపవాది.